విజయవాడ శాతవాహన కాలేజీ ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్ కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కోటలో ఉన్న కాలేజీ స్థల వివాదం విషయంలో టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనుచరులు కిడ్నాప్ చేశారు. ఆపై శ్రీనివాసరావుని బెదిరించారు. తర్వాత అతని కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో ఘటన వెలుగు చూసింది. దీంతో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తనని విడిచిపెట్టారని చెప్తున్న విజయవాడ శాతవాహన కాలేజీ ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాసరావుతో మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాసరావు ఫేస్ టు ఫేస్. విజయవాడలో గత కొంతకాలంగా ఉన్న శాతవాహన కాలేజీ స్థల వివాదం మళ్ళా తెరపైకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దాదాపు ఒక 15 ఏళ్లుగా ఈ ఇష్యూ కోర్టులో ఉన్న నేపథ్యంలో కూడా శాతవాహన కాలేజీ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో వంకాయలపాటి శ్రీనివాస్ ని కిడ్నాప్ చేశారంటూ కూడా వార్తలు రావడం, అట్లాగే వెంటనే ఈ కిడ్నాప్ కి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా అలర్ట్ అవ్వడం, అతన్ని మళ్ళీ వదిలిపెట్టడం కూడా జరిగింది. అసలు దీనికి గల ప్రధాన కారణం ఏంటో పోలీసులు ఏ విధమైన యాక్షన్ తీసుకుంటున్నారు, అలాగే నెక్స్ట్ ఫర్దర్ గా ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తి ఇతన్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏముందో మనతో శాతవాహన కాలేజీ మనతోనే ఉన్నారు శ్రీనివాస్ గారు. ఆయన మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఏంటంటే ఈ స్థలం 2009 నుంచి కూడా ఈ స్థల వివాదం ఎక్కువగా అప్పటి నుంచి కూడా ఉంది. దీనికి సంబంధించి మళ్ళీ ఇప్పుడే తెరపైకి రావడానికి గల ముఖ్య కారణాలు ఏంటి? కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టులో ఇది లిస్టింగ్ అయింది. వచ్చే వారం ఎప్పుడైతే సుప్రీంకోర్టులో లిస్టింగ్ అయిందో ఆటోమేటిక్ గా ఇప్పటిదాకా అందరూ కామ్గా కూర్చున్నారు. వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని సెట్ చేసే ఫైనలైజేషన్కి వచ్చేసింది. ఎవరు దానికి సెట్ చేసుకుంటే వాళ్ళు సెట్ చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఇవాళ దీనికి ప్రాబ్లం అనేది ఇవాళ వచ్చింది. అది లిస్టింగ్ కాకపోతే వచ్చేదే కాదు. ఇవాళ లిస్టింగ్ అయింది కాబట్టి ఆయన నా మీద ప్రెషర్ తీసుకొచ్చారు. ఇవాళ తీసుకెళ్లి బలవంతంగా తీసుకెళ్లి కూర్చోబెట్టి నేను చెప్పినట్టు చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాదు అనే సిచ్యువేషన్ లేదు. ఎలా ఉందంటే ఆయన చాలా ప్రెజెంట్ పార్టీ, ప్రెజెంట్ గవర్నమెంట్ లో ఉన్న ఎమ్మెల్సీ అంటే స్థాయి హై సిచ్యువేషన్ ఉన్న వ్యక్తి. నేను నో అనే సిచ్యువేషన్ లేని సిచ్యువేషన్. ఆయన ఏం చెప్తే దానికి నేను ఓకే అదే చెప్పా. మీరు ఏం చెప్తే నేను చేస్తా సార్, నాకేం ఇబ్బంది లేదు అని కూడా చెప్పాను. నేను చెప్తే ఆయన ఏదో ఇక నేను గవర్నమెంట్ చెప్పారు, ఒక మెయిల్ పెట్టమన్నారు, పెట్టించేశారు నా ఫోన్ నుంచి. తర్వాత బెదిరించారు. తర్వాత మీడియా పోలీస్ వచ్చిన తర్వాత ఇక అప్పుడు ఆయన కార్లో ఇచ్చి నాకు ఇంటికి పంపించారు. ఎందుకంటే పోలీసు డీసీపీ గారు బాగా రియాక్ట్ అయ్యారు. ఆవిడ పాపం చాలా సార్లు ఫోన్ చేశారు, కంటిన్యూషన్ చేస్తూనే ఉన్నారు. ఆవిడ అన్నిసార్లు చేసేసరికి ఇక వీళ్ళు ఏం చేయలేని సిచ్యువేషన్, అక్కడ సిచ్యువేషన్లో నన్ను ఇక రిటర్న్ చేసి పంపించారు. ఇప్పుడు నిన్న సాయంత్రం అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించినటువంటి మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లారు, అంటే నెక్స్ట్ మీరు ఎలా బయటకు రావాల్సి వచ్చింది? ఆయన ఫోన్ చేశారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, నాకు నేను కలవాలన్నారు. నేను వస్తాను సార్, కొంచెం టైం పడుతుంది, వస్తానన్నా. 4-5 సార్లు చేశారు. ఈ లోపు వాళ్ళ పిఏ రాజేష్ అనే వ్యక్తి, శ్రీధర్ అనే వ్యక్తిని మా ఇంటికి పంపించారు 5:30 ఆ టైం. వాళ్ళు ఒక గంటన్నర వెయిట్ చేశారు. వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. నేను మళ్ళీ ఇంటికి వచ్చి నేను పని ఉందని ప్రశాంత్ హాస్పిటల్కి వెళ్ళాను. నా వెనకాల ఎక్కడో ఉన్నారు, నేను వెనకాల ఫాలో అప్ అయ్యి నేను బండి అక్కడ పెట్టిన మరుక్షణమే వాళ్ళ పిఏ వచ్చేసి చేయి బలవంతంగా పట్టుకున్నాడు. రండి మీరు రావాల్సిందే అని. నేను ఇప్పుడు రానన్నా. బలవంతంగా కార్లో ఎక్కించి కూర్చోబెట్టేశారు బై స్పీడ్ ఫోర్స్. మంగళగిరి దాటిన తర్వాత నా ఫోన్స్ తీసేసుకుని డైరెక్ట్ గా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఓల్డ్ హౌస్ ఉంది, ఆ హౌస్ లో పైకి తీసుకెళ్లి ఆయన ఆ రూమ్ లో కూర్చోబెట్టారు. పావు గంట పోయిన తర్వాత ఆయన వచ్చారు. ఇక ఆయన చేయాల్సిన మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే డీసీబీ గారి నుంచి ఫస్ట్ ఫోను టీవీలో న్యూస్ వచ్చిందో ఇష్యూ స్లో అయింది. అప్పటి వరకు ఆయన బెదిరించాడు. నేను ఏం చేయగలుగుతానో నీకు తెలియదు, నేను ఏదైనా చేయగలుగుతాను, మీరు చెప్పింది చేయాల్సిందే, మీకు ఆప్షన్ లేదు, నేను చెప్పింది నువ్వు వినాల్సిందే అనే సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది. తప్పనిసరి పరిస్థితి. సరే సార్ మీరు ఏం చెప్తే చేస్తానన్నా. అక్కడ దాకా తీసుకెళ్లిన తర్వాత ఇష్యూని ఈ లోపు ఇది అయిన తర్వాత స్లో అయిపోయింది. ఈ తర్వాత ఆయన కామ్ అయిపోయారు, తీసుకొచ్చి నన్ను దగ్గర డ్రాప్ చేసేసారు. ఇది శాతవాహన కాలేజీ ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్ చెప్తున్నది. మనం వివరాలను చూసినట్లయితే టీడీపీ ఎమ్మెల్సీ ప్రసాద్ తనని బెదిరించి ఇక్కడ తన ఇద్దరు వ్యక్తులు, అతనికి సంబంధించినటువంటి 2 వ్యక్తులు తన ఇంటికి వచ్చి తనని తీసుకెళ్లడం జరిగిందని కూడా చెప్తున్నారు. ఇప్పుడు మీడియా అట్లాగే పోలీస్ నుంచి కూడా వెంటనే స్పందించడంతో వెంటనే వాళ్ళు అప్రమత్తం అవ్వడం, ఇతన్ని ఒక ప్రమాదం నుంచి తాను బయటపడినట్టుగా కూడా ప్రిన్సిపల్ శ్రీనివాస్ చెప్తా ఉన్నారు. ఏమైనప్పటికీ కూడా ఈ ఇష్యూని ఎక్కడితో వదిలేయకుండా చాలా సీరియస్ గా తీసుకుని అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అపాయింట్మెంట్ తీసుకొని సీఎంఓలో కూడా ఫిర్యాదు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని కూడా ఈయన చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సాయితో శ్రీనివాస్, రాజ్ న్యూస్, విజయవాడ.